నేను ఒక మాట చెప్పిన తప్పు కనుక్కోమాకండి. ఈ 2 కళ్ళు ఉన్నాయి చూసారా, ఇప్పుడు నేను జాగ్రత్తనండి ఈ మాట. ఈ 2 కళ్ళు అందరేనండి, యవనస్తులు కానించి వృద్ధులు కానించి అందరేనండి. ఈ 2 కళ్ళు ఏ విశ్వాస అయితే పాపాన్ని చూస్తాడో ప్రభు వైపు చూడలేడు. రెండోది, చేతులతో నువ్వు ఏ విధంగా నువ్వు పాపం చేస్తావో చేతులు ప్రభు దగ్గర నువ్వు ఎత్తలేవు. ఈ మాట ఏబు గ్రంథము నీకు 10 రెఫరెన్స్ చూపిస్తాను, తీయండి. ఏం 11, 13, 14 వచ్చినాయి. కొట్టివేసిన ఎడలా, ఫస్ట్ ఏమన్నాడు? నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా, దేవునికి తగినట్లు ఉండాలంటే మనసు తిన్నగా నిలపాలి దేవుని దగ్గర. అంటే దేవునికి ఇచ్చే మనసు నీలో కలగాలి. రెండవది, చాలా మంది చేతుల్లో పాపం ఉంటుందండి. తప్పనుకుంటే ఒక మాట చెబుతాను, అందరు ఎక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. వడ్డీలు డబ్బులు ఇస్తారు ఎక్కడ? ఎవరన్నా వడ్డీలకి ఏందండి నవ్వుతారు? చెప్పండి. వడ్డీ వ్యాపారం చేస్తారా? చేయరెక్కడ మీద ఎవరన్నా చేస్తారు కదమ్మా. చేతుల్లో ఏముంది? చేతుల్లో ఏముంది? పాపం. మరి ప్రభుకి ఎట్లా చూపించగలుగుతావు నువ్వు? నేను ఒకటే చెబుతున్నా, నీకు ఎన్ని పాపాలు చేతులతో మీరు చేస్తారో వాక్యం చెబుతుంది. మీ చేతులు దేవుని వైపు చూపించిన ఎలా తెలుసా? పరిశుద్ధంగా దేవుని కనబడాలి. మీకు మాట చెప్పనా, ప్రభు దగ్గర కలవట్లా, అందుకే మనిషి మారట్లా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ చేతులతో ఏ విధంగా నువ్వు తెలిసి తప్పిదం చేస్తున్నావో మళ్ళీ చెబుతున్నాను, నీ ప్రార్థన గదిలో నువ్వు చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేయలేవు. నీ భాషలో చెప్పాలండి, నాడు మోకరిసే క్రైస్తవులు కరువైపోయారు అనుకో. ఆల్రెడీ కరెక్ట్ కంటే ప్రార్థించే క్రైస్తవులు ఇప్పుడు లేరు. అసలు ఆ కాలం పోయింది. సింపుల్ షార్ట్గా 5 నిమిషాల్లో కార్యం అయిపోవాలి, అట్లా చేస్తున్నారు ప్రార్థన. ఇప్పుడు సావుకులు అట్నే విశ్వాసాలు అట్నే ఉన్నారు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. సేవకులు అంతే ఉన్నారు, విశ్వాసులు అంతే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే ఉందిలే, వాళ్ళు దాన్ని మాకు పరంగా వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. అట్లా దేవుడి కార్యం జరగదు. నేను అంటాను, నువ్వు ప్రభు దగ్గర, మళ్ళీ చెబుతున్నాను, కనీసం ఒక రోజు గంటన నువ్వు చేయలేకపోతే నీ విశ్వాసం యాత్రలో ముందుకు నువ్వు వెళ్ళలేవు. అసలు కనీసం విశ్వాసం రోజు 3 గంటల ప్రార్థన చేయాలి. నువ్వు బాప్టిజం పొందిన కానించి ప్రభు లెక్కలు తీసుకుంటాడు. జాగ్రత్త. నీకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు వృధా చేసేసుకుంటున్నావు జీవితం అంతా. ప్రభు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసాన్ని కొనసాగిస్తే మళ్ళీ చెప్పనా, సువార్త మీ నుంచే బయటికి వెళ్తుంది. మీరు చెప్పే మాటకు ప్రజలు కదిలిపోతారు. నువ్వు చెప్పే మాటకు వారి గుండెలను 10 పాపాన్ని ఒప్పుకుంటారు. నువ్వు చెప్పే మాటకు వారి జీవితంలో ప్రభు దగ్గర కట్టబడతాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ స్థితికి, ఆ స్థాయికి రావాలంటే అంత అనుభవం చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, పాటించేవాళ్ళు లేరు. అసలు ఆ బోధలంటే పెద్దలకు నచ్చదు ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. ఏమైనా అమ్మటి వచ్చేయాలి, అంతే కదన్నా. హల్లెలూయా. నేను క్లియర్గా ఆత్మపురుడిగా చెబుతున్నాను, ప్రభు దగ్గర కనిపెట్టండి, మీ బ్రతుకులు తప్పకుండా మారిపోతాయి. ప్రభు దగ్గర కనిపెట్టండి, మీ జీవితంలో తప్పకుండా దేవుడు ఆశించిన స్థాయికి మనల్ని తీసుకెళ్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా.